మేకర్ ఇక్కడ మా ఫ్రెండ్ అందరికీ గొప్ప స్నేహితుడు చంటి. నాకు ఒకటికి కాదు స్నేహం, ఇండస్ట్రీలో అందరికీ ఈక్వల్ ఫ్రెండ్షిప్, ఈక్వల్ షేర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ చంటి గారితో అందరికీ ఉందన్నమాట. ఈరోజు ఈ సక్సెస్ ఫస్ట్ చంటి నా స్టోరీ చెప్తున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి కాన్ఫిడెంట్, అప్పట్లో టైటిల్ పెట్టలేదు, ఆయనలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ ఈరోజు ఈ సక్సెస్ నిజంగా మేము ఎంజాయ్ చేస్తున్నాం అందరం. ఎందుకంటే నిర్మాత అనే వాళ్ళకి ఆ అభిరుచి ఉండటం, ఆ ఫుల్ కమిట్మెంట్ సినిమాలో బిగినింగ్ నుండి మ్యూజిక్ దగ్గర నుండి ప్రతి గ్రాఫిక్స్ దగ్గర నుండి ప్రతి విషయంలోనూ తను ఇంట్రెస్ట్ తీసుకొని ఎంతగానో డైరెక్టర్కి ఫుల్ సపోర్ట్గా. సత్యబాబు ఆయన చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ ఆల్ హిట్సే, కామెడీ గ్రిప్ అంత ఉన్నటువంటి దర్శకులు. ఈ టీంతో ఇంకా ఎన్నెన్నో మంచి వండర్స్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నరేష్ గురించి చెప్పనవసరం లేదు, ఏ సినిమా హిట్ అంటే అది నరేష్ హిట్, అది టోటల్గా. అది అటువంటి నరేష్ తోటి నేను నరేష్ గురించి చెప్తుంటే నాకు నిజంగా అంటే చిన్నతనం నుండి చూస్తాను నరేష్. నేను తనలో ఏ ఒక చిన్న మార్పు కూడా నేను ఇంతవరకు చూడలేదు. అది వాళ్ళ తండ్రి గారు ఒక ఆ మంచితనం, ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఫిలిం ఇండస్ట్రీకి అసలు మనం ఎవరు మరవలేం. ఎంతోమంది ఆర్టిస్టులని తను ఇండస్ట్రీకి తీసుకుని వచ్చారు. అలాగే నరేష్ సంవత్సరానికి 4-5 సినిమాలు చేస్తూ ఎందరో మంది కళాకారులకి అందరికీ ఒక ఉపాధి అనమాట, ప్రతి ఒక్కరికి పని దొరకటం. ఈ రోజుల్లో ఒక హీరో అంటే ఒక 1.5 year 2 years అయిపోతున్నాం ఒక సినిమా అవడానికి. కానీ నరేష్ లాంటి హీరోస్ ఎన్ని సినిమాలు చేస్తూ ఈరోజు ఇండస్ట్రీని అందరు టెక్నీషియన్స్కి చాలా ఉపాధి కల్పిస్తున్నారు. ఆ బంగారం ఎప్పుడు బాగుండాలి, ఇలాగ ఎన్నో సినిమాలు చేస్తూ నన్నే కాదు అందరు టెక్నీషియన్స్ అందరినీ ఇలాగే చూసుకోవాలని మనస్ఫూర్తిగా తనని ఆశీర్వదిస్తూ ఈ నూతన సంవత్సరం మంచి సక్సెస్ తోటి మా అందరి క్యారేజ్లు, ఇప్పుడు సక్సెస్ వస్తే అందరికీ మాకు ఒక అది గొప్ప వెలుగు వస్తుంది అందరు ప్రతి టెక్నీషియన్లోనూ. ఈరోజు ఆ సక్సెస్ మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇప్పుడు అంటే నేను ఫస్ట్ ఎముడుగు మోడు కూడా నేనే చేశాను చిరంజీవి గారితో, మెగాస్టార్ చిరంజీవి గారితో. తర్వాత మళ్ళీ మా నరేష్ తోటి ఎముడుగు మోడు దాదాపు 88లో ఆ ఎముడుగు మోడు అయితే ఇప్పుడు మళ్ళీ దాదాపు ఒక 28 years అయినట్టుంది అంతేగా, 28 years తర్వాత మళ్ళీ ఇదే ఎముడుగు మోడు మళ్ళీ హిట్ కొట్టడం నాకు చాలా దీనికన్నా బ్లెస్సింగ్స్ ఇంకే ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మా యూనిట్ అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఇస్తూ ఈ సినిమా ఇంకా గొప్ప స్థాయికి హిట్ రేంజ్కి వెళ్ళాలని మీ అందరూ ఆశలతో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇందాకే చూశారు కదా, కేక్ కట్ చేసినప్పుడు ఎన్ని చేతులు ఉన్నాయి, ఈ సినిమాకి సక్సెస్కి అన్ని చేతులే ఉన్నాయండి, ఇంకా చాలా ఎక్కువ చేతులే ఉన్నాయి. గౌతమ్ రాజు గారు రాలేదు, అలాగే కాశీ గారు మాకు ఆయనే నైజాం అండ్ ఈస్ట్ వెస్ట్ తీసుకున్నారండి. సో ఆయన హెస్ బీన్ అ వెరీ గ్రేట్ సపోర్ట్. అండ్ అందరూనండి ప్రతి ఒక్క టెక్నీషియన్స్. అండ్ చాలా ఆనందంగా ఉంది ఏంటంటే ఇప్పుడు క్రాంతి ఈ సినిమా ఇందాక రివ్యూస్ చదువుతూ వస్తున్నాను ఫిలిం సిటీ నుంచి వస్తుంటే, చాలా బాగున్నాయి, 1-liners చాలా బాగా రాశాడు. సో చాలామందికి తెలియదండి ఇదే క్రాంతి ఫస్ట్ సినిమా. సో వెరీ హ్యాపీ, ఒక మంచి రైటర్ వచ్చాడు మళ్ళీ. అండ్ సిద్ధు అదిగో తందేనండి ఈ సినిమా కథ, అండ్ తనకి ఫస్ట్ కథ, సో మళ్ళీ తనకి సక్సెస్ వచ్చింది. అండ్ అంటే రవీంద్ర బాబు గారు కూడా చెప్పకుండా చాలా సక్సెస్ఫుల్ సినిమా చేశారు, చంటి గారు కానివ్వండి, సత్యబాబు కానివ్వండి. సో వీళ్ళు ఎక్కువ క్రెడిట్ అండి, ఎందుకంటే న్యూ కమర్స్ని ఇప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి అండ్ అవసరం ఇండస్ట్రీకి ఇప్పుడు, ఎందుకంటే రచయితల కొరతలు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ఇంకొక వ్యక్తికి నేను పర్సనల్గా అంటే హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కిరణ్ గారు అండి. అమేజింగ్ సెట్స్, అంటే ప్రతిదీ చాలా ఫైన్, అంటే ఎక్కడో వచ్చిన లాస్ట్లో ఉన్న పిల్లలు కూడా కరెక్ట్గా అన్ని కరెక్ట్గా చూసుకుని చేశారు. అండ్ ఇది ఒక మంచి హెల్తీగా అందరూ ఒక టీం నమ్మి చేసాం. అండ్ నాకు భయం ఏంటంటేనండి మెగాస్టార్ చిరంజీవి గారి టైటిల్, అంటే ముందు మేము అనుకున్నప్పుడు కథ అనుకున్నప్పుడు ఈ టైటిల్ రాలేదు, ఎముడు మొగుడు పెడుతున్నాం అంటే ఒక సాహసమే. అది చాలామంది అంటే అది పెద్ద సూపర్ బ్లాక్ బస్టర్. సో డెఫినెట్గా హిట్ కొట్టాలి, ఆ పేరు నిలబెట్టాలి అన్న తాపత్రయం. సో అలాగే కొట్టాం. అండ్ అందరికీ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ దే బీన్ అంటే వండర్ఫుల్లీ అసోసియేటెడ్, అందరూ మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. అండ్ అలాగే ఈ సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, మా అందరూ వెరీ హ్యాపీ. సో వన్స్ అగైన్ అంటే మాకింత సుడిగాడి తర్వాత మళ్ళీ మంచి అదే రేంజ్ సక్సెస్ ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరు మా టీం నవ్వించారు. సో డెఫినెట్గా ఇలాగ నవ్వించే సినిమా, మిమ్మల్ని నవ్వించే సినిమాలు మరెన్నో తీస్తాను చెప్తూ థ్యాంక్ యూ. మేము ఊహించిన విజయం ఫస్ట్ నుంచి కూడా
కథ అనుకున్నప్పుడు డెఫినెట్గా ఈ కథ మనం సక్సెస్ అవుతాం ఫస్ట్ నుంచి మా అందరికీ కూడా కాన్ఫిడెన్స్. దీని కథలో అంత విషయం ఉంది. ఇది షూటింగ్ సెట్స్కి వెళ్ళినప్పుడు కూడా ప్రతి సీన్ ఎవ్రీ సీన్ చేస్తున్నప్పుడు అందరం ఎంజాయబుల్గా ఒక డెఫినెట్ ఈ సీన్ చాలా కొత్తగా ఉంది అని అందరం ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేసాం. అలాగే ఫైనల్ దీని ప్రేక్షకులు మొదటి ప్రేక్షకుడు గౌతమ్ రాజ్ గారు. ఈ సినిమా అంటే ఎడిటింగ్కి వచ్చినప్పుడు చూసి సినిమా చాలా బాగుంది, చాలా మంచి సినిమా అవుతుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి అయినా, తర్వాత ఇది డబ్బింగ్ వెళ్తే డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ కూడా చూసి దీన్ని విపరీతంగా ఎంజాయ్ చేస్తూ డెఫినెట్గా చాలా మంచి సినిమా అవుతుందని అందరూ హ్యాపీగా కాన్ఫిడెన్స్గా చెప్పారు. అలాగే రికార్డింగ్ వెళ్తే రికార్డింగ్ అందరూ కూడా మ్యూజిషియన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా మంచి సినిమా అండి. క్లైమాక్స్కి వస్తే అసలు మీకు మామూలుగా ఉండదండి అనే రేంజ్కి వాళ్ళు చెప్పారు. సో ఈ విధంగా ఫస్ట్ నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏదైతే ఉందో అది ఈరోజు ప్రేక్షకులు మాకు ఆ విజయాన్ని మాకు అందించారు. సో ఈ విజయాన్ని మాకు అందించిన ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. Everyone has done their job very well. I really thoroughly enjoyed it. And I want to thank my whole team. It's a very important movie for my career. I hope you all like my performance. Thank you so much. And I want to thank my director, sir. He's made a wonderful film. Cameraman, sir, Koti Garu, Naresh, Chanti Garu, and everyone who's associated with the film. Thank you. లాంచింగ్ నరేష్ గారి మూవీతో లాంచ్ అవుతున్నాను. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ టాక్ అందరూ చెప్తున్నారు. అప్రిషియేట్ చేస్తూ ఉంటే మాటల చేత అయినా సరే నాకు ఈరోజు మాటలు రావట్లేదు. సో చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా ముందు ఇలాంటి మంచి సబ్జెక్టు నాకు రావాలి, మంచి మాటలు నేను రాయాలి, ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నరేష్ తాకు పట్టుకుని యముని జయించడానికి ఎలా దూసిపోతున్నాడు. ఈ సక్సెస్తో సినిమా ఇండస్ట్రీలో నెక్స్ట్ సినిమాలు కూడా నేను కూడా అలాగే దూసుకెళ్తానని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను. ఈ సంవత్సరం డిసెంబర్ 21 యుగాంతం అన్నారు. కాదు, ఈ సంవత్సరానికి యముడికి మొగుడు సుఖాంతం అని నేను చెప్తున్నాను. డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ ఇంత బాగా రావటానికి కారణం మేమందరం బాగా కోఆర్డినేట్ చేసుకుని ఒకరికొకరు బాగా కోఆర్డినేట్ చేసుకుని కోటి అన్నట్టు తప్పులు ఉంటే క్షమించండి అని. అందరికీ ఉంటాయి తప్పులు, అందరూ చేస్తారు. బట్ అవి లేకపోతే మనలోని కొత్తదనం బయటికి రాదు. క్రియేటర్కి ఎప్పుడైనా సరే పర్చూర్ బ్రదర్స్ ఉన్నారు, అన్నదమ్ములు ఇద్దరు అప్పుడప్పుడు సూట్ కేసు తీసేసుకుంటూ ఉంటారు. ఆ ఇసురుకోవటం వల్ల నైట్ వెళ్ళిన తర్వాత ఆ సీన్ ఎందుకు వాడు అలా కోపడ్డాడు, ఈడెందుకు కోపడ్డాడు అని ఆలోచించే నెక్స్ట్ కొత్త సీన్ పుడుతుంది. కళాకారుడు కానీ టెక్నీషియన్ కానీ ఎప్పుడైనా సరే మంచి మనకి అవుట్పుట్ రావాలనుకుంటే డెఫినెట్గా డిస్కషన్స్ జరగాలి, అవి రావాలి కూడా. సత్యబాబుకి నాకు మేమందరం కూడా రైటర్స్ కానీ అందరం కూడా డిస్కస్ చేసుకునేటప్పుడు ఫైట్ చేసుకుంటాం. ఆ ఫైట్ దేనికంటే ఇంకో సినిమాతోటి మేము ఎంత ఫైట్ చేసి సక్సెస్ చేసుకోగలం అనే దానికే నాంది. అది ఈ సక్సెస్, ఈ సినిమా ఇంత బాగా వచ్చిందంటే మేమందరం కష్టపడడం. అలాగే ఈ సినిమాలో గ్రాఫిక్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఓరోరి మగధీర సాంగ్కి బాలా అనే అతన్ని మేము రోజు హింసించేసేవాళ్ళం. మామూలుగా కాదు, గత 9 నెలలుగా అతను ఒక సాంగ్ పట్టుకుని 9 నెలలుగా పట్టుకుని మమ్మల్ని ఎలా హింసించాడు, అతన్ని అలా హింసించాం. కానీ వాళ్ళు థియేటర్లోకి వెళ్ళిన తర్వాత అసలు అతనికి మెచ్చుకుంటున్నాడంటే పాపం అతనికి ఉన్నాయే 4 బళ్ళు 16 బళ్ళు కింద పెట్టి నవ్వుతూ ఉన్నాడంటే నిజంగా ఆనందం. మాకు కూడా మంచి సినిమా చూసిన రేపు పొద్దున మీరు అందరూ సినిమా చూస్తారు, చూసిన తర్వాత అప్పుడు చెప్పండి దాని అవుట్పుట్ ఎలా ఉందని. నేను వన్స్ అగైన్ అందరికీ మంచి సినిమా చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సిద్ధు నాకు ఒకసారి వచ్చి కథ చెప్పాడు. దాంట్లో నేను ఒక పాయింట్ క్యాచ్ చేశాను, తలరాత లేనివాడు. ఆ పాయింట్ని క్యాచ్ చేసి అతను అనుకున్న కథని మళ్ళీ అందరం కూర్చుని ఈ సక్సెస్కి కారణం ఆ పాయింట్. నిజంగా సిద్ధు, థ్యాంక్స్ సిద్ధు. అలాగే మన రైటర్ని నేను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక టెక్నీషియన్ ఇంట్రడ్యూస్ చేస్తాను ఉంటాను. ఈ సినిమాలో మాకు లక్కీగా క్రాంతి దొరికాడు. అది సత్యబాబు తీసుకొచ్చాడు అతన్ని. నిజంగా అతను ఫస్ట్ హాఫ్ అందరూ సినిమా గురించి చెప్తున్నారంటే అతను మంచి పని చేశాడు. ఇక ఆర్ట్ డైరెక్టర్ గురించి చెప్పక్కర్లేదు, కిరణ్ కుమార్. ఇక నేను అదే డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి అయితే దాంట్లో నా మార్క్ ఏమీ లేదు. అతను 100% అతను ఎలా అనుకున్నాడు అలాగే చేశాడు, తనకి ఎలా కావాలో అలాగే చేయమన్నాను. ఇక రవీంద్ర బాబు గురించి చెప్పక్కర్లేదు, చాలా సక్సెస్ఫుల్ సినిమాలు
మేము కలిసి చేసాం. నేను ఆర్ట్ డైరెక్టర్గా, రవి కెమెరామెన్గా చాలా సినిమాలు చేసాం. ఈ సినిమాకి మళ్ళీ రవి గ్రాఫిక్స్ తోటి అద్భుతంగా చేశారని పొద్దుట సురేష్ ప్రొడక్షన్స్లో రవి ఇంత మళ్ళీ చాలా రోజుల తర్వాత రవిలో ఎక్కడ క్వాలిటీ మిస్ కాలేదే అని అన్నారంట. క్వాలిటీ మిస్ కావడానికి అతను గ్రేట్ టెక్నీషియన్, మిస్ కాడు రోజు డెవలప్ చేసుకుంటానికి. నాకన్నా ఎక్కువ కష్టపడేవాడు ఈ సినిమాకి కెమెరామెన్ రవి. 24 అవర్స్ సినిమా గురించి, రేపు సీన్ గురించి కూడా సీన్ పేపర్ తీసుకెళ్ళి బాగుందా లేదని ఆలోచించేసేవాడు ఆ రవి ఒకటి. ఇక ప్రతి టెక్నీషియన్స్ అలాగే కోటి గారి. కోటికి నాకు 3వ సినిమా ఇది మా బ్యానర్లో. ఫస్ట్ కూర్చుని వెంటనే ఒకే ట్యూన్ ఇచ్చాడు. ఆ ట్యూనే ఫస్ట్ రేపు మీరు చూడబోయే సాంగ్ అది. ఆ గ్రాఫిక్స్తో సాంగ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ మేము ఓకే చేసుకున్న సాంగ్. చక్కటి సాంగ్స్ చేసి ఇచ్చావు కోటి, థ్యాంక్ యూ కోటి. ఇక హీరో గురించి చెప్పుకొస్తే నరేష్ గురించి చెప్పేది ఏముంటుంది, నరేష్ ఎక్కడ కూర్చున్నా నవ్విస్తాడు, సినిమాలో నవ్విస్తాడు. ఇవాళ ఈ సినిమా నిజంగా అతను నరేష్ మార్క్ సినిమాకి ఒక అద్భుతమైన గ్రాఫిక్స్ తోటి, అద్భుతమైన టెక్నాలజీ టెక్నీషియన్స్ తోటి చేస్తే ఎలా ఉంటుంది ఈ సినిమా, అట్లా ఉంది. రేపు మీరందరూ చూసిన తర్వాత ఈ సినిమా చక్కటి విజయాన్ని అందించినందుకు చాలా థ్యాంక్స్ అండి. రిచా పాపం తను తెలుగు రాదు, ఆ తెలుగు డైలాగ్ తీసుకుని ఈ మనిషిని తెలుగు అన్న కూడా ఎవరైనా కనబడితే డైలాగ్ అప్ చెప్పేస్తూ ఉండేది. ఈ సినిమాలో తన సొంతంగా డబ్బింగ్ చెప్పింది. అది ఇవాళ ఆ సినిమాకి మంచి అసెట్. థ్యాంక్స్ రిచా. ఈ విజయాన్ని అందించిన ప్రేక్షక మహాశయులకి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. శెట్టి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే బేసిక్గా ఆయన ఒక ఆర్ట్ డైరెక్టర్ అయ్యుండి నా మీద నమ్మకంతో ఆర్ట్ డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన ఫస్ట్ ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ సినిమాలో నన్ను సజెస్ట్ చేసిన రవీంద్ర బాబు కెమెరామెన్ గారికి ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమాని ఇంత హిట్ చేసిన ఆంధ్ర ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్ గారు ఎక్కడ రాజీ పడకుండా ఈ సినిమాకి ఏం కావాలో అది అందించారు కాబట్టే ఇది చేయగలిగాం. అలాగే మా డైరెక్టర్ గారు ఫస్ట్ రోజే టోటల్ స్క్రీన్ ప్లే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఎవ్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డీటెయిలింగ్ చేయగలిగాము. దానికి పూర్తి క్రెడిట్ మా డైరెక్టర్ గారు. దాన్ని ఈ అవకాశం ఇచ్చిన మా హీరో గారికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. థ్యాంక్ యూ అగైన్ చంటి గారు. నేను ఫస్ట్ చంటి గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కథ చెప్పగానే నేను 2.5 hours కథ చెప్తా సార్, ఆయన 2.5 hours మళ్ళీ నాకు కథ చెప్పారు సార్. ఆయన హీజ్ ఎ మల్టీ టాలెంటెడ్ సార్. నేను ఆ కథ మీద నేను కూడా అంత వర్క్ చేసి ఉండండి. చంటి గారు అంత వర్క్ చేశారు ఆ కథ గురించి. అలాగే డైరెక్టర్ సత్యబాబు గారు, మా హీరో గారు, అలాగే క్రాంతి. ఈరోజు సినిమా చూసిన తర్వాత తెలిసిన కిరణ్ కుమార్ గారు వర్క్ అండ్ ఈజ్ వెరీ గుడ్ ఆర్ట్ డైరెక్టర్. నిజంగా అంత ఖర్చు పెట్టి ఈరోజు ప్రొడ్యూసర్ గారు ఆ సినిమా తీశారండి. నేను ఒకటి చెప్తా సార్, ఒక తల్లి బిడ్డకి జన్మించినప్పుడు ఎన్ని కష్టాలు పడుతుందో నాకు తెలియదండి. కానీ ఒక ప్రొడ్యూసరు ఒక సినిమా తీసి బయటికి అది రిలే చేయాలంటే ఎన్ని కష్టాలు నేను ఈరోజు చూశాను సార్ ఆఫీస్లో. దయచేసి ఎవరు పైరసీని ఎంకరేజ్ చేయొద్దండి ప్లీజ్. ఎందుకంటే మేము చాలా కష్టపడి వర్క్ చేసి ప్రొడ్యూసర్ గారు డబ్బులు ఖర్చు పెట్టించేసి మేము సినిమాలు చేస్తున్నాం. దయచేసి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరికీ మరీ చెప్తున్నాను, ఎవరు పైరసీని ఎంకరేజ్ చేయొద్దండి ప్లీజ్. ఏ సినిమాకి ఓకే, ఏ సినిమాని పైరసీ చూడొద్దండి ప్లీజ్. ఈ సినిమాని ఎందుకంటే సార్ ఈ సినిమాని థియేటర్లోనే చూడాలండి. ఎందుకంటే మా ఆర్ట్ డైరెక్టర్ వర్క్ చూడాలన్నా, మా హీరో గారు యాక్టింగ్ చూడాలన్నా అల్లరి నరేష్ని 4 గోడల మధ్య చూస్తే ఎంజాయ్ చేయలేమండి. థియేటర్లో ఉండి చూస్తేనే అంత ఎంజాయ్ చేయగలం. ఈరోజు ఈ సక్సెస్ అందరిదేనండి, ఏ ఒక్కరిదే కాదు. మేము మళ్ళీ బ్యానర్లో మేము సినిమా చేయాలని కోరుకుంటున్నాం. హీరో అంటే కష్టపడి డ్యాన్సులు, ఫైట్లు, పెర్ఫార్మెన్స్ ఇన్ని ఉంటే మేము ఏదో మధ్యలో వచ్చి ఒక 3 సీన్లు 4 సీన్లు ఉన్న క్యారెక్టర్ అలా చేసి ఒక రాముడికి హనుమంతుడిలాగా మేమందరం వారధిలాగా పక్కన ఇంతటి ఘన విజయంలో మేము, ఎందుకంటే ఇంత ఘన విజయం ఎలా చెప్తున్నా అంటే హార్ట్ఫుల్గా ఈరోజు ఉదయం నరేష్ గారు ఆర్ఎఫ్సీలో ఉన్నారు, మేము ఆర్ఎఫ్సీలో ఉన్నాం షూటింగ్లో. నిమిషానికి ఫోన్లు చేశారండి. చిన్న సినిమా అని కాదు, పెద్ద సినిమా అండి. ఇది చాలా బాగుంది, బాగా పే చేస్తా సినిమా. ఫ్రెండ్లీ మూవీస్ చంటి గారికి ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అండి. అలాగే సత్యబాబు గారికి ఒక పెద్ద హిట్. నరేష్ గారి హిట్లు ఇంకా దానికి చెప్పలేమండి. నేను ప్రౌడ్గా చెప్తాను, నాహనా పిల్ల అంటే హిట్,
సుడిగాడు హిట్, నెక్స్ట్ ఇది హిట్, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అసలు ఒక ఆయన 3 పేర్లు ఎందుకు చెప్పంటే 3 సినిమాలు ఆయన చేశాడు. సో ఇది ఇండైరెక్ట్గా నాకు వార్నింగ్ ప్లస్ సిగ్నల్. ఆయన లేను అది అలా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఇచ్చి ఇప్పుడు ఆయన అన్నారు అసలు ఇది 3వ ఇన్నింగ్ అంటే అసలు ఒక ఇన్నింగ్ అవ్వలేదండి బాబు, అప్పుడే 3 ఇన్నింగ్ల వరకు వెళ్ళిపోయాడు. ఇన్నింగ్లు ఎప్పుడు ఉండవండి నటుడికి, నటుడిని ఆదరించినంత వరకు ఫేడ్ అవుట్ అయిపోతే అప్పుడు ఇన్నింగ్ అయిపోయింది అనుకుంటారు. కళామ తల్లి ఆశీస్సులు మన మీద ఉన్నంత వరకు ఇన్నింగ్ కంటిన్యూ అవుతుంటుంది. అనదర్ 30 years ఇలాగే మాట్లాడుతూనే ఉంటాం. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫ్రెండ్లీ మూవీస్లో ఎన్నో మంచి మంచి సినిమాలు చేసిన చంటి గారు ఈ సినిమాలో క్యారెక్టర్ ఇచ్చి నీ మేనరిజం మర్చిపోతారే అందరూ, పాత మేనరిజం 30 years ఇని బోర్ కొడుతుంది జనాలకి. ఇదేంటంటే ఎవరిని చూసినా సరే హీరోకే హీరోయిన్ ఇంటరాక్షన్ ఉంటుంది. మా స్టేషన్లో కూడా యముడు కూతురు మా దగ్గరికి వస్తుంది ఫస్ట్, అమ్మ దానమ్మ భర్త అని అంటుంది. అలాగా ఆ మేనరిజం పెట్టి బాగా దాన్ని రైటర్ గారు మా క్రాంతి గారు బాగా దాన్ని 1-10 సార్లు చెప్పించి డైరెక్టర్ గారి దగ్గర ఉండి చేయించి ఈ రోజున మేము కూడా ఈ ఘన విజయంలో పాల్పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సినిమా గురించి చెప్పాలంటే అంత పెద్దగా ఎన్ని రోజులు వర్క్ చేయలేదండి, చిన్న విషయమే కానీ సూపర్ హిట్ సినిమాలో నేనున్నానని ఆనందంగా ఉంది. మాకు మామూలుగా రెగ్యులర్ సినిమాలు చేస్తుంటాం అండి. వేరే సినిమాల్లో పెద్ద హీరోల సినిమాలు అంటే హీరో గారు వచ్చారంటే చిన్న టెన్షన్ ఉంటుంది, అందరు ఫ్రెండ్లీగా ఉంటారు, చిన్న టెన్షన్ ఉంటుంది. కాకపోతే నరేష్ అన్న సినిమాలో ఏంటంటే హీరో గారు వచ్చారంటే ఇంకా ఫ్రీ అయిపోతాం అనమాట మేము, మాకు అంత ఫ్రీనెస్ ఇస్తారు. సో నరేష్ అన్నతో చేయాలంటే అంత హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన సత్యబాబు గారికి థ్యాంక్ యూ సార్. దీనికి ముందు బెట్టింగ్ బంగారా చేశాను. బెట్టింగ్ బంగారాలు 1 సీన్ అండి, ఈ సినిమాలో 4 సీన్లు, వచ్చే సినిమాలో ఒక 6-7 సీన్లు ఇవ్వండి సార్. అండ్ అద్దాల చంటి గారికి థ్యాంక్ యూ సార్, మీ బ్యానర్లో ఫస్ట్ టైం చేస్తున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మరొకసారి ఇంకొకటి అండి, మామూలుగా ఈ రోజుల్లో క్లాస్ సినిమా, మాస్ సినిమా, యూత్ సినిమా అలా కేటగిరీలు ఉన్నాయండి. మామూలుగా ఈ సినిమా మాత్రం కంప్లీట్ క్లీన్ సినిమా అండి. మీరు హ్యాపీగా, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఫ్యామిలీతో, మీ పిల్లలతో, భార్యతో, పేరెంట్స్తో సహా వచ్చి ఎంజాయ్ చేయాల్సిన సినిమా అండి. ఎక్కడ మీకు అశ్లీలత ఏం ఉండదండి, చాలా క్లీన్ కామెడీ అండ్ సెకండ్ హాఫ్లో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్, మంచి సెంటిమెంట్ ఉంటుందండి. సో ఖచ్చితంగా చూడండి, చూడకపోతే ఒక మంచి సినిమా మిస్ అయిపోతారు.